హాయ్ అండి, బాగున్నారా? నాకైతే ఈరోజు రెడీమేడ్ బ్లౌజు సైజ్ చేయమని వచ్చిందండి. ఈ బ్లౌజ్ ఏమైందంటే బాగా హైటు ఎక్కువ అయిపోయింది అనమాట. ఆ పర్సన్కి 14 అయితే సరిపోద్ది. ఈ బ్లౌజు ఎంత ఉందంటే 16 ఉందండి, ఇంచుమించు 16 ఉండడం వల్ల ఇది బాగా బ్లౌజ్లా కాకుండా షర్ట్ లాగా అయిపోయింది అనమాట. అందుకు నేను ఒక 2 ఇంచెస్ని తీసేస్తున్నాను, కట్ చేసి కింద పార్ట్ మొత్తం, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా తీసేస్తున్నానండి. అదిగోండి, ఇంకా అలా మడత పెడితే బాగుంటుందేమో అని చూశాను, కానీ బాగా లావుగా వచ్చేసి చిరాకుగా అనిపిస్తుందని మొత్తం కట్ చేసేస్తున్నాను. కట్ చేసి చేస్తున్నానండి. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇలాంటి బ్లౌజులు చేసేటప్పుడు కొన్ని ఫిజికల్కి అయితే కరెక్ట్గా సరిపోతాయండి. అది ఎలాంటి ఫిజికల్కి అంటే చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, హైట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి అయితే సరిపోతాయి. కానీ రెండు పార్ట్లు తక్కువగా ఉండే వాళ్ళకి, హైట్ తక్కువగా ఉండే వాళ్ళకి అయితే అస్సలు ఇవి సరిపోవు. చూడడానికి కూడా కొంచెం చిరాకుగా అనిపిస్తాయి. ఎందుకంటే రెడీమేడ్ అనేసరికి మన ఫిజిక్ కొలత ఎంత ఉంది అనేసి చూడరు. ఓవరాల్గా అందరికీ ఎలా ఉంటుంది, ఇలాంటి ఫిట్టింగ్ అయితే సరిపోద్ది అనే వేలోనే వాళ్ళు అన్నిటికీ ఒకటే సైజులో స్టిచ్ చేస్తారు కదా. ఇవన్నీ పట్టించుకోరనమాట. అందుకు నేనేం చేశానంటే అది పీసు రివర్స్ చేసేసి దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాను. దీనికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేస్తాను, కానీ ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే కొద్దిగా షైనింగ్ వస్తుంది అనమాట. షైనింగ్ వల్ల ఏంటంటే మనం మిషన్ కుట్టు వేసినా సరే పెద్దగా కనిపించదు అసలు. నేను వేసే క్లాత్కి అయితే అసలు కనిపించదు కూడాను. అందుకే నేను మిషన్ కుట్టు వేస్తాను. మీరైతే చేతి పని చేసుకున్న బాగుంటుందండి. అది ప్లెయిన్గా అనిపించే పీసులుగా అయితే అలా చేసుకుంటే, చేతి కుట్టు వేసుకుంటే బాగుంటుంది. అదిగోండి, నేను బ్యాక్కి ఫ్రంట్కి కూడా పీసులు వేస్తున్నాను. ఫ్రంట్కి కూడా వేసేసి నీట్గా ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా చేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్ ఫిజిక్ చూసుకొని, రెడీమేడ్ ఎవరైనా తెచ్చారు అంటే వాళ్ళ ఫిజిక్ని బట్టి బ్లౌజ్ని చూసుకొని మీరు చేయండి. ఎవరైనా వచ్చి ఇలాగా ఉంది అని చెప్పారనుకోండి, ఫిజిక్ చూడకుండా మీరు చేశారంటే ఇలా చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే సైడ్లు కరెక్ట్గా అటాచ్ అవ్వవు కాబట్టి. మీరు అలాగ ఫిజిక్ని చూడకుండా మీరు చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ కొద్దిగా షార్ట్ అయిపోయి చెస్ట్ పార్ట్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు. అలా చేయకుండా మీరు ఫిజిక్ని చూసి చేశారంటే కొద్దిగా ఫిట్టింగ్ కూడా మీరు బాగా ఇవ్వగలుగుతారనమాట. అది చూసుకొని చేయండి, అప్పుడు బాగా వస్తుంది. ఇదిగోండి, ఫైనల్గా నేనైతే స్టిచ్చెస్ వేసాను. బ్యాక్ కూడా డాట్స్ వేసానండి. రెడీమేడ్ బ్లౌజులకి అయితే డాట్స్ ఇవ్వరు కదా, నేనైతే డాట్స్ పెట్టాను. పెట్టేసి పీస్ మొత్తాన్ని రివర్స్ చేసాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫిట్టింగు బాగా వస్తుంది, మీకు లుక్ కూడా పాడవదనమాట. పాడవకుండా నీట్గా వస్తుందండి. మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే యూజ్ చేసుకోండి. అదిగోండి, ఇలా చేస్తే ఇప్పుడు వేసుకొని చూసాక కూడా ఆవిడకి పర్ఫెక్ట్గా సరిపోయింది, చాలా నీట్గా వచ్చిందనమాట. మీకు రెడీమేడ్ బ్లౌజుల్లో ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ఈ విధంగా సరి చేసుకుంటే మీరు మంచిగా యూజ్ చేసుకోగలుగుతారు. ఇది డీప్ ఎక్కువగా పెట్టడం వల్ల ఇలా అనిపించిందండి. అదే హై నెక్ అయితే ఇంత ప్రాబ్లము, హైట్ కూడా అనిపించదు. ఇలాంటి టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చాలా చేయగలుగుతాము.